రెడ్డి. ఇలా శ్రీశైలంలో వరద ఎప్పుడు వచ్చిందండి? మే 30వ తారీఖున శ్రీశైలంలో వరద వచ్చింది. మే 30th శ్రీశైలంలో వరద వచ్చింది. ఇవాళ ఎంత? జూలై 6. ఇప్పటికి 36 రోజులైంది శ్రీశైలంకు నీళ్ళు వచ్చి. బహుశా ఇవాళలో రేపో శ్రీశైలం గేట్ ఎత్తేస్తారు నిండి. 36 రోజులైనా కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయాలి. ఇప్పటిదాకా 30 ఏళ్లు కల్వకుర్తి ప్రాజెక్టు నాటి తెలుగుదేశం కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోకపోతే కేసీఆర్ గారు 3,10,000 ఎకరాలకు కల్వకుర్తిలో నీళ్లు ఇచ్చారు. 3,10,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చారు. 36 రోజులైతే శ్రీశైలంలో వరద వచ్చి ఎందుకు కల్వకుర్తి మోటార్ లాంచ్ చేయరు? ఎందుకు మొదటి పంటకు నీళ్లు ఇయ్యరు? అంటే చంద్రబాబు నాయుడుకి మళ్ళీ పోయిన సంవత్సరం లెక్క నీళ్లు వదిలిపెడతావా? పోయినసారి ఏం చేసింది రేవంత్ రెడ్డి? కృష్ణా నదిలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అతి తక్కువ నీళ్లు వాడుకున్నది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. 65 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ కు గురుదక్షిణ కింద చంద్రబాబుకు దారదత్తం చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఎందుకు ఇచ్చిన 65 టీఎంసీలు? 34% మనకు వాటా తాత్కాలిక ఒప్పందం ప్రకారంగా ఉన్నది. ఆ 34 కూడా వాడుకునే తెలివి లేదా నీకు? 28% ఎందుకు వాడడం? 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రోజు కూడా మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వం వాడినంత తక్కువ నీళ్లు వాడలేదు. రేవంత్ రెడ్డి చేతగాంతనం వల్ల, ఈ ప్రభుత్వ నేరపూరిత నిర్లక్ష్యం వల్ల తెలంగాణలో పాలమూరు జిల్లాలో క్రాప్ హాలిడే ప్రకటించి కిందికి 65 టీఎంసీల నీళ్లు అదనంగా ఆంధ్రప్రదేశ్కి ఇచ్చి గురుదక్షిణ చెల్లించుకున్నాడు రేవంత్ రెడ్డి.